మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన ముందున్నారు విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం 6వ వార్డు జనసేన అధ్యక్షులు. సార్ నమస్తే అండి, సంతోష్ రెడ్డి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే టీడీపీ కార్యకర్తలు పలుకుతున్న నినాదం లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి, సో ఇందులో భాగంగా మీ యొక్క అభిప్రాయం ఏంటి? అది ముందుగా మనం తెలుసుకోవాల్సిందంటే టీడీపీ కార్యకర్తలు కాదండి. ఇప్పుడు ఏదైతే ఈ 9 నెలల రాష్ట్ర ప్రభుత్వ పాలన, కూటమి పాలన ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండంగా 100% సక్సెస్ జరిగిన ప్రభుత్వం ఇది. దీన్ని విడగొట్టడం కోసం కొంతమంది శక్తులు ఏదైతే కూటమి నచ్చక కొంతమంది శక్తులు వేస్తున్న రాయలు మాట ఇది. ఈ కూటమి ప్రభుత్వం అంటే కొంతమంది నాయకులు, టీడీపీ నాయకులు అవ్వచ్చు, పేర్లు మనకు అవసరం. కొంతమంది ఏమంటారంటే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి, ఇంకేదో సీఎం అవ్వాలని కోరిక వాళ్ళు వెలువడిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఒక విషయం గమనించాల్సి వచ్చిందంటే, కూటమి తయారైనప్పుడు, కూటమి ఎలక్షన్ ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి టికెట్లు ఎవరికి ఇవ్వాలో, ఈ రోజు భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు ఇవ్వాలా, సందీప్ గారు విషయం 175 ఎమ్మెల్యే తెలియదు, కూటమి డిసైడ్ చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి కానీ పవన్ కళ్యాణ్ వస్తే కానీ ఎవరిది ఏ నియోజకవర్గం టికెట్ విషయం ఆవిడకే తెలియదు. ఇప్పుడు పిఠాపురం కానీ లేకపోతే విజయవాడ కానీ కూటమి నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తే ఒక విషయం తప్ప ఎవరికి ఎప్పుడు టికెట్ ఇచ్చే పరిస్థితి జరగలేదు. అదేవిధంగా ఈ రోజు లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలన్నా లేకపోతే ఇంకేదే ఏది అవ్వాలన్నా సరే కూటమి నాయకులు ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చేంత వరకు ఈ రోజు క్లియర్ గా చెప్పారు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ విషయం అయితే కూటమి ద్వారా చెబుతారో అదే మన అఫీషియల్ తీసుకోవాలి తప్ప ఎవరో నాయకుడు నాకుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం నాకే కాదు, ప్రతి ఒక్క జన సైనికుడికి జనసేన నాయకుడికి కోరుకుంది. ఇది ఇప్పుడు 2019 నుంచి సీఎం అని నినాదం జరుగుతూనే ఉన్నది. కానీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఒక బాగోగుల దృష్ట్యా కూటమిని ఏర్పాటు చేసి ప్రతి విషయాన్ని కూడా కూటమి నాయకుల ముందు చర్చించే ఒక నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇండివిజువల్ గా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు డిసిషన్ తీసుకోలేదు. దానికి అందరూ కట్టుబడి ఉన్నారు. ఇదంతా చెప్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన నచ్చ కొంతమంది వేస్తూ బురద చల్లుడే రాజకీయాలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఏదైతే ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఈ యొక్క నినాదంతో ఏదైతే వైసీపీ కొన్ని వర్గాలు మటుకు ఈ యొక్క కూటమి చీలిక వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం? కూటమి చీలిక అనేది లేదు సార్. చెప్తానా, ఇప్పుడు కార్యకర్తలు చేసిన ప్రతి దానికినూ అధినాయకుని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా సొంత నిర్ణయాన్ని పార్టీకి రుద్దడం అది సమంజసం కాదు. అది వైసీపీ వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు కదా, ఈ 9 నెలల జనరంజకమైన పాలన విడగొట్టడం కోసం వాళ్ళు చేస్తున్న ఒక డ్రామా మాట ఇది. అది అంతే. టీడీపీ కార్యకర్తలు ఎవరైతే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలని నినాదాన్ని అధిష్టానం, కూటమి అధిష్టానం ఏ రకంగా ఆలోచిస్తుందంట? లేదు సార్, అభిమానులు ఒక అభిప్రాయం సార్ అది. ఇప్పుడు నేను జనసేన, మీరు ఒక 100 మంది జనసైనికుల దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ సీఎం అని కోరుకుంటారు. లోకేష్ గారు అభిమానుల దగ్గరికి వెళ్తే లోకేష్ గారు సీఎం అవ్వాలి డిప్యూటీ కోరుకుంటారు. అది కోరుకోవడంలో కార్యకర్తలు తప్పులేదు సార్, అంతే. సో దీన్ని ఏ విధంగా మీరు కొట్టిపెడేస్తారు? కొట్టుబడలేదు సార్. నేను చెప్తాను, ఏ విషయమైనా కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వచ్చే విషయాన్నే మేము దాన్ని అఫీషియల్గా తీసుకుంటాం. అంతేగాని కార్యకర్తలు ఎవరు అన్నారో సోషల్ మీడియాలో వచ్చింది దాన్ని ఎట్టిపోసపరచుకోండి. మేము జన సైనికులు ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, చాలాసార్లు చెప్పాం, పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చిన వాక్యమే మాకు శిరోధాక్యం అన్నమాట. అదే మేము వింటాం, చేస్తాం కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.